ఈగలు దోమలు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊహించుకోవడానికే ఎలాగో ఉంది కదా. ఈ పేస్ట్ తో చేసిన వంటకాలు తింటే ఆసుపత్రికి వెళ్లడం గ్యారంటీ. ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ నే హైదరాబాద్ కేంద్రంగా కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ఎంతో కాలంగా సప్లై చేస్తోంది కల్తీ గ్యాంగ్. హైదరాబాద్ ఎంఎస్ మక్తల్ రైల్వే గేట్ సమీపంలో జేజే బ్రాండ్ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి మసాలా తయారు చేస్తున్నాడు నిందితుడు జసాని ఇలియాన్. చాలా కాలంగా ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను నగరంలోని అనేక హోటల్స్ కు సప్లై చేశాడు నిందితుడు. ఎంతో కాలంగా ఈ పేస్ట్ తో తయారు చేస్తున్న ఆహారాన్ని కస్టమర్లకు సర్వ్ చేశాయి హోటళ్లు, రెస్టారెంట్లు. ఇటీవల నాణ్యత లేని పేస్ట్ అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఎక్స్పైర్ అయిన FSSL రిజిస్టర్ నంబర్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న జసాని ఇలియాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కల్తీ గ్యాంగ్ పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఈగలు దోమలు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊహించుకోవడానికే ఎలాగో ఉంది కదా. ఈ పేస్ట్ తో చేసిన వంటకాలు తింటే ఆసుపత్రికి వెళ్లడం గ్యారంటీ. ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ నే హైదరాబాద్ కేంద్రంగా కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ఎంతో కాలంగా సప్లై చేస్తోంది కల్తీ గ్యాంగ్. హైదరాబాద్ ఎంఎస్ మక్తల్ రైల్వే గేట్ సమీపంలో జేజే బ్రాండ్ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి మసాలా తయారు చేస్తున్నాడు నిందితుడు జసాని ఇలియాన్. చాలా కాలంగా ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను నగరంలోని అనేక హోటల్స్ కు సప్లై చేశాడు నిందితుడు. ఎంతో కాలంగా ఈ పేస్ట్ తో తయారు చేసిన ఆహారాన్ని కస్టమర్లకు సర్వ్ చేశాయి హోటళ్లు, రెస్టారెంట్లు. ఇటీవల నాణ్యత లేని పేస్ట్ అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఎక్స్పైర్ అయిన FSSL రిజిస్టర్ నంబర్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న జసాని ఇలియాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కల్తీ గ్యాంగ్ పెద్ద మొత్తంలో వ్యాపారం చేసినట్లు గుర్తించారు. వెల్లుల్లి పేస్ట్ నే హైదరాబాద్ కేంద్రంగా కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ఎంతో కాలంగా సప్లై చేశారు కల్తీ గ్యాంగ్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మధు. చికెన్ కానీ, మటన్ కానీ, లేకపోతే ఏదైనా బిర్యానీ కానీ, వంటలు అన్నిట్లో కూడా మంచి టేస్ట్ కావాలా. ఆ మంచి టేస్ట్ కావాలనుకుంటే మంచి దిట్టంగా బలంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి, ఒక కోడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పట్టించి, మసాలా అంతా కూడా పట్టించేసి దాన్ని కాసేపు మ్యాగ్నేట్ చేసి ఆ తర్వాత దాన్ని తింటూ ఉంటే ఉంటుంది స్వామి, అద్భుత అంత టేస్ట్గా ఉంటుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా పట్టిస్తే. కానీ మీరు తినే ఆ అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించే ముందు మీరు పట్టించేటటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేస్తారో నేను ఇప్పుడు చూపిస్తా కూడా. అలా చెప్పిన తర్వాత ఎందుకైనా ఉత్తమం, ఎందుకురా ఇన్ని రోజుల పాటు ఇలా తిన్నాను అని అనుకుంటారా? లేకపోతే అవసరమే లేదు, ఇంకా బయట తినాల్సిన అవసరమే లేదు, ఇంట్లోనే అల్లం వెల్లుల్లి తెచ్చుకొని నేనే గ్రైండర్ కొట్టుకుంటాను, నేనే కలుపుకుంటాను, నేనే తింటానని డిసైడ్ అవుతారో అది మీ ఇష్టం. రండి, ఇప్పుడు మా కెమెరామెన్ మీకు చూపిస్తాను. ఇక్కడ కనబడుతున్నటువంటిది లోపల మీకు ఇప్పుడు చూడండి. ఇదంతా కూడా పోలీసులు దాడి చేసి 4000 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఎంఎస్ మక్తా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఎస్ మక్తా రైల్వే గేట్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్ దగ్గర ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రము ఇక్కడ 2 రోజుల క్రితం వచ్చినటువంటి పోలీసులు లోపల ఉన్నటువంటి ఏదైతే
పూర్తిగా కూడా అనుమతులు లేకుండా తయారు చేస్తున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రం మీద దాడి చేశారు. మరి దాడి చేసిన తర్వాత పోలీసులు ఏంటి ఇతను ఎక్కడికక్కడే సప్లై చేస్తున్నాడు ఏంటి అనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హోటల్స్తో పాటు కిరాణా షాపులు ఏవైతే ఉంటాయో ఆ కిరాణా షాపులన్నిటికీ కూడా ఇతనే చిన్న రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రెస్టారెంట్లు అన్నిటికీ అదేవిధంగా కిరాణా షాపులు అన్నిటికీ కూడా 10 రూపాయలు 20 రూపాయల పేరుతో వీటన్నిటిని కూడా పంపించి వేయడం. అలా ఇచ్చిన తర్వాత వాటిని కూడా అమ్ముతూ ఉండడం. ఇతను తయారు చేసినటువంటి వీటిల్లో అసలు ఇక మీరు డైజెస్ట్ చేసుకుంటారో చేసుకోలేదో మీ ఇష్టం. సింపుల్గా చెప్తున్నాను, అల్లము వెల్లుల్లి పేస్ట్ అంటాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే కాదు, అల్లము వెల్లుల్లి ఈగలు దోమలు దుమ్ము చెత్త చెదారం వీటన్నిటిని కలిపి ఇతను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తయారు చేశారు. ఇక్కడ కనబడుతున్నటువంటి డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బాలన్నిట్లో కూడా ఇప్పుడు మీరు కనబడుతున్నంత కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడి నుంచే సప్లై చేయడము, గ్రైండర్లు చేయడము, గ్రైండర్ తర్వాత వీటన్నిటిని కూడా ప్యాకెట్ల రూపంలో ఆ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు చూడొచ్చు అతను తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో ఆ డబ్బా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. చూడడానికి పూర్తిగా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగే స్మెల్ కూడా అలానే ఉంది, కానీ కాదు ఇది చెత్త అంటే ఇది చెత్త. ఈ చెత్తని మనము 20-30 రూపాయలు ఇచ్చి మీకు మనం కొనుగోలు అయితే చేస్తున్నాం. సో ఇలా చేస్తున్నటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇదే ఇన్ని రోజుల పాటు చాలా హోటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హోటల్స్ అన్నిటికీ కూడా కెమెరామెన్ మీకు చూపిస్తారు. లోపల చూడొచ్చు ఇప్పుడు మీరు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇదే డబ్బాలు. ఈ డబ్బాల్లో నుంచే మొత్తం అంతా కూడా ఇతను పంపించి వేయడము, ఇక్కడి నుంచి అమ్మకాలన్నీ కూడా సాగిస్తూ రావడమే జరుగుతుంది. ఒక మిషనరీ ఏర్పాటు చేసుకున్నాడు. మంచి ఎలా ఉందంటే ఇతని తెలివి ఏమాత్రం అనుమానం రాకుండా గ్రైండర్ చేయడానికి ఒక పెద్ద గ్రైండర్లు ఒకటి ఏర్పాటు చేశారు. దాంతోపాటు అల్లం వెల్లుల్లి కుళ్ళిపోయినా ఎండిపోయిన అల్లం వెల్లుల్లి ఏదైతే రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా తెచ్చుకున్నాడు. వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టుకున్నాడు. మొత్తం అక్కడ గ్రైండర్ చేయడం, పక్కనే డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ డ్రమ్ముల్లోకి నింపడం, ఆ డ్రమ్ముల్లోకి సంబంధించి వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా నింపి వాటి ద్వారా హోటల్స్కి పంపించడం. ఆ హోటళ్లకు కిరాణా షాపులు ఏవైతే ఉంటాయో ఆ కిరాణా షాపులు అన్నిటి కూడా వెళ్తూ వచ్చింది. అంటే పోలీసులు రైడ్ మీరు చూస్తున్నారు కదా ఇంత బాగుందా అంటే చూడడానికి ఏమాత్రం కూడా అనుమానం రాదు. ఇది అల్లం వెల్లుల్లి పేస్టే, ఖచ్చితంగా కూడా దీన్ని తినచ్చు అనే విధంగా ఉంటుంది. కానీ ఈగలు దోమలు దుమ్ము చెత్త అదంతా కూడా కలిపి వాటన్నిటిని కూడా ఇలా తయారు చేస్తున్నారు. తింటారా తినాలా లేకపోతే అది మీ ఇష్టం. ఇంతకన్నా ఎవరు అయితే ఏం చెప్పలేరు. కానీ పూర్తిగా కూడా ఇదంతా కూడా అనుమతులు లేకుండా ఏమాత్రం కూడా అనుమతులు లేకుండా తయారు చేసినటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నిజంగానే అల్లం వెల్లుల్లి కలిపి సరే చేస్తూ ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించి ఇతను పూర్తిగా కూడా ఏమాత్రం కూడా ఫాలో అవ్వాల్సింది ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి ఇందులో మీకు ఏంటే వేస్తే ఇలా ఒక్కసారి దీని క్వాలిటీ అర్థమైపోతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవునా కాదా. చూడండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. బేసిక్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇక్కడ మీకు చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ థిక్నెస్ అవన్నీ కూడా చాలా ఉంటుంది. కానీ ఇదేంటంటే ఎలా ఉందంటే చెత్త పొట్టు అంటారు కదా, మీకు బియ్యం లాంటి అల్లం పొట్టు అలాంటివి కదా, అది అంతా కూడా మీకు చూపిస్తుంది, కనబడుతుంది చేతుల్లో మీకు చాలా క్లియర్గా. సో వాటన్నిటినీ కూడా చిన్న ఉల్లిపాయకి సంబంధించినటువంటి తొక్కలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మీకు కనబడిపోతుంది. ఏం పెద్ద దీంట్లో దాచిపెట్టాల్సింది ఏం లేదు. ఇది ఏంది మొత్తం అంతా కూడా పొట్టు అందులో నీళ్ళు కలిపాడు, ఇంకేం చెత్త కలిపాడు. కానీ ఇంత గలీజ్గా ఉన్న ఈ
గలీజ్గా ఉన్నటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇన్ని రోజుల పాటు చికెన్లకి, మటన్లకి, ఫిష్లకి, లేకపోతే అన్నిటికీ కూరల్లోకి ఇట్లాంటివే ఇతను సప్లై చేసిన వాటిని అమ్ముకుంటూ వచ్చారు. అంటే ఇంకా ఇంత దారుణం అంటే ప్రజల ప్రాణాలు, నిజంగా చెప్తున్నా, ప్రజల ఆరోగ్యానికి సర్వనాశనం అయిపోతున్నాయంటే ఇటువంటి కల్తీగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కల్తీగాళ్ళు చేస్తున్నటువంటి పని. సో అందులో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నేను కూడా స్మెల్ చూస్తుంటే తెలిసిపోతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ పేరుకు మాత్రమే స్మెల్ పోయింది, కానీ రావాల్సినటువంటి ఉండేటటువంటి ఒరిజినల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ లేదు. దయచేసి ఒకటే చెప్తున్నాం, దయచేసి ఒకటే, బయట దొరికేవన్నీ కూడా ఫేక్ అని చెప్పట్లేదు, కానీ 90% ఫేకే. అందులో ఎటువంటి డౌట్ లేదు, 90% ఫేకే. ఊరుండదు, పేరుండదు, డబ్బాలో ఉండదు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, కారపొడి కావచ్చు, ఇంకో పొడి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అది ఫేకే. ఖచ్చితంగా ఎవరు కూడా అనారోగ్యం మనం చూసాం పాల విషయం సంబంధించి. సో కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. తినే ముందు బయట నుంచి కొన్ని తెచ్చినటువంటి వాటి వల్ల వాటిని చేసుకొని తినే ముందు తినకన్నా ఉండడం ఉత్తమం అనేది నేను చెప్తున్నాను. బయటికి వెళ్ళి ఓహో 99 బిర్యానీ, ఓహో 199 బిర్యానీ, ఓహో 299 బిర్యానీ, అన్లిమిటెడ్ బిర్యానీ, సూపర్గా తినచ్చు, ఎంతైనా తినచ్చు, మీరు తిన్నంతసేపు మేము పెడుతూనే ఉంటాము. ఆ మాటల వెనక చాలా ఇటువంటి కల్తీలే ఎక్కువగా ఉంటాయి. ఎవరి బిజినెస్ను చెడగొట్టాలనో, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ అంత జెన్యూన్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడ్డు. కానీ లేదు, కల్తీగా ఇష్టం వచ్చినట్టు రైస్ కల్తీని, ఆఖరికి ఆ ప్లేట్లు కూడా కల్తీనే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ, అందులో కలిపేటటువంటి కారపొడి కల్తీనే, పసుపు కల్తీనే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ, ఇంకన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా కల్తీ. ఒకటే లాభం, దానికి డబ్బుల కోసం చేస్తున్నటువంటి ఈ కలియుగం ఏదైతే ఉందో ఇది కలియుగం కాదు, ఖచ్చితంగా కల్తీ కాలంగానే చెప్పాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది, టీ పొడి బయటపడింది, ఇంకా కూడా కమింగ్ డేస్లో ఇంకా ఎన్నెన్ని విచిత్రాలు మనం చూడాలైతే నిజంగా ఆశ్చర్యపోతున్నాం. డెఫినెట్గా ఈ ఏదైతే ఎంఎస్ మక్తా ఏదైతే ఉందో ఇక్కడ పట్టుబడినటువంటి ఈ మొత్తం ఆహారంలో 4000 కేజీలకు సంబంధించినటువంటి 4000 కేజీలు ఏవైతే ఉన్నాయో ఆ 4000 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ కేవలం 4000 పట్టుబడిందంటే ఇన్ని నెలల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు అతను సప్లై చేసింది ఎంతమంది తిని ఎంత అనారోగ్యాలకు పారినటువంటి ప్రజలు ఉంటారు, ఎవరు ఐడెంటిఫై చేయలేరు కదా ఇది మేము తింటున్నాం, ఇది జరుగుతుందని. సో బీ అలర్ట్, అదొక్కటి మాత్రమే చెప్పగలం. బయట కొనకండి, బయట తినకండి, బయట కొన్న దాంతో వంట చేసుకోకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఉండండి. ఇదొక్కటైతే మనం చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ మధు.